కెడవర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చింది. కెడవర్ అంటే ఏంటి? బ్రెయిన్ డెడ్ పర్సన్, యాక్సిడెంట్ అవుతుంది, కోమాలకు వెళ్ళిపోయింటాడు, రికవర్ అయ్యే ఛాన్స్ లేదు, అతను నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యాడని అని సర్టిఫై చేయడానికి చాలామంది స్పెషలిస్ట్ కావాలి. మామూలు వాళ్ళని కూడా అట్లా సర్టిఫై చేసి ఆర్గన్ తీసుకుంటారని భయంతో న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు, హాస్పిటల్ ఓనర్స్ ఉంటారు, తర్వాత సైకియాట్రిస్టులు ఉంటారు, సర్జన్స్ ఉంటారు. ఇంతమంది కలిసి డిసైడ్ చేయాలి ఈయన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందా లేదా. కాదు అని తెలిసినప్పుడు అతని అవయవాలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అనుమతితో తీసుకొని వేరే వాళ్ళకి పెట్టచ్చు. సో ఇతను ఎట్లాగా అతనికి అవయవాలు పనిచేస్తున్నా బ్రెయిన్ పనిచేయట్లేదు కాబట్టి దీన్ని బ్రెయిన్ డెడ్ పర్సన్ కెడవర్ ట్రాన్స్ప్లాంట్. కెడవర్ అంటే చనిపోయిన వ్యక్తిని మనం తీసుకోవటం. దాంట్లో మెయిన్గా చూసేది బ్లడ్ గ్రూప్ ఒకటి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి మనం మ్యాచింగ్ చూడలేం, ఆయన బయట వ్యక్తే, ఎవరో చనిపోయాడు. అయిన తర్వాత బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని ఆయన గ్రూప్ ఎట్లా తెలుస్తుంది మనకు, కుటుంబం దాని రికార్డ్స్తో తెలిసిపోతుంది. ఓ పాజిటివ్లో వెయిట్ చేస్తున్నటువంటి లిస్ట్ ఒకటి ఉంటుంది, బి పాజిటివ్లో ఒక లిస్ట్ ఉంటుంది, ఏబి పాజిటివ్ ఒకటి ఉంటుంది. ఈ లిస్టులో చనిపోయిన వ్యక్తి ఓ పాజిటివ్ అనుకోండి, ఓ పాజిటివ్ వాళ్ళందరికీ మెసేజ్ వెళ్తుంది. అలా ఈ విధంగా ఒక వాళ్ళ సీనియర్ లిస్ట్ ఒకటి ఉంటుంది, రిజిస్టర్ చేయడం. దీన్ని జీవన్దాన్ అంటారు. జీవన్దాన్ అంటే ప్రాణం పోయడానికి అవైలబుల్ డోనర్స్లో ఉదాహరణకు 6 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉందని అంటారు. జనరల్గా ఇప్పుడు 2025, 2019లో రిజిస్టర్ చేసిన వాళ్ళలో ఓ పాజిటివ్లో ఎవరున్నారు వెయిటింగ్ లిస్ట్ కనబడుతుంటుంది ఆన్లైన్లో, ఎందుకంటే అందులో కూడా మోసం చేయడం లేదు. ఓ పాజిటివ్లో ఉన్నటువంటి ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ సపోజ్ ఒక ఎక్స్ అనే అబ్బాయి ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ పర్సన్ ఓ పాజిటివ్ అనుకోండి, ఇతనికి మెసేజ్ వెళ్తుంది, అయ్యా నువ్వు రావాలి, నెక్స్ట్ 1 or 2 డేస్లో నీకు అయ్యే ఛాన్స్ ఉంది, 2 కిడ్నీస్ ఉన్నాయి అక్కడ కాబట్టి ఇద్దరికి వస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. చేసినాక నేను ఇంతవరకు ఏం చెప్పాను, ఇమ్యూనో సప్రెషన్ అంటే డిఫెన్స్ సిస్టమ్ని కొద్దిగా నిద్రపుచ్చే విధంగా ఆ మందులు కొంచెం ఎక్కువ మోతాదులో వాడి ఎక్కువ కాలం జీవించే విధంగా ఆ కిడ్నీ పనిచేసే విధంగా చేస్తున్నాం. వాళ్ళు బ్లడ్ రిలేటివ్స్ కాదు. ఇది కూడా ఒక లీగలైజ్ సిస్టమ్. కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా లీగల్ సిస్టమ్. ఎందుకంటే ఆ అవయవాలు వేస్ట్ కాకుండా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు చాలాసార్లు. మేము మొత్తం మా బాడీని తీసుకెళ్ళి మేము పూడ్చిపెట్టాలనో కాల్ చేయాలనో చెప్తుంటారు. ఒప్పుకున్నారంటే ఆ గ్రూప్ ఒక గ్రూప్ అయితే కంపల్సరీ చూస్తారు, గ్రూప్ చూడాలి. గ్రూప్ కూడా చూడకపోతే ఆన్ ద స్పాట్ అది మొత్తం క్లాట్ అయిపోయి కిడ్నీ దెబ్బతింటుంది. సర్జరీ చేయడం కూడా దండగా గ్రూప్ కాని వాళ్ళకు. గ్రూపు సేమ్ అయినప్పుడు అతను రిలేటివ్ కాకపోయినా సరే అతను కొంతకాలం వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. జనరల్గా 2 to 5 years యావరేజ్ టైం. మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మన ఆశ ఏంటి, ఇది అందరిలాగా జీవించాలని కోరుకుంటాం. 10 years, 15 years, 20 years అవన్నీ కూడా బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యము. ఈ బయట ఇచ్చే కెడవర్ ట్రాన్స్ప్లాంట్లు కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా తక్కువనే ఉంటాయి. 5 years ఉన్నారంటే గొప్ప, 6 to 7 years లెక్క పెట్టుకుంటుంటాం. ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చూసాను తప్పితే జెనెటిక్ మ్యాచింగ్ లేదు. వాళ్ళకుండే ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి. అతని ఇమ్యూనిటీ తగ్గించడానికి, అతని రిజెక్షన్ ప్రక్రియను కొద్దిగా డిలే చేయడానికి వాళ్ళ ప్రోటోకాల్స్ వేరు. సో అలా చేస్తూ కానీ టోటల్గా అవుట్ సైడ్ తీసుకుంటాం, శ్రీలంకకి వెళ్ళిపోయి డోనర్ తెచ్చుకుంటాం, లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి ఆపరేట్ చేయిస్తాం. ఇవన్నీ తప్పు. ఎందుకంటే టోటల్ స్ట్రేంజర్ తోటి ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుండవు. కుటుంబ సభ్యులేమో సర్జరీ చేసాం అమ్మయ్య అని చేతులు దొరుకుతుంటారు. మేమైతే ఎక్కువ డబ్బులైనా పర్లేదు, ఎవరో ఒక డోనర్ దొరికేట్ చేసేసుకున్నాం. కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్లో ఈ పేషెంట్కి ఎక్కువ కాలం దీర్ఘకాలికమైన మంచి రిజల్ట్స్ రావు. అదే రోజున సర్జరీ అయినటువంటి బ్లడ్ రిలేటివ్ తీసుకుందాం, ఇది బయట వాళ్ళు ఎవరో ఈ ర్యాకెట్ ద్వారా వచ్చిన వాళ్ళు తీసుకుంటే ఈ ఇద్దరు వెళ్తున్న సందర్భంలో జెనెటిక్ మ్యాచింగ్ లేనటువంటి వాళ్ళు 5 సంవత్సరాల లోపు పోతుంటే ఇవి 5, 10, 15, 20, 22, 32 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఉన్నారు. సో దీని కారణం ఏంటి, సర్జరీ సేమ్ అయింది, సర్జరీ ఖర్చులు సేమే, కానీ డోనర్ మ్యాచింగ్ అనేది ఇక్కడ క్రూషియల్. సర్జికల్ టెక్నిక్ స్టాండర్డ్ అయింది, చాలా ఇంపార్టెంట్. మేము మళ్ళా సర్జరీ ఎంతో మంది ఉంటారు, అనేక హాస్పిటల్స్ ఉన్నారు చేసేవాళ్ళు, కానీ మ్యాచింగ్ ఉన్న డోనర్ దొరికితే మా అదృష్టం. మేము సర్జన్ గానే ఇప్పుడు 27 సంవత్సరాల వరకు జీవించిందని చెప్పాను నేను. మరి ఆ రోజున కనుక ఆమె మ్యాచింగ్ లేనటువంటి డోనర్ అనుకోండి, 3-4 సంవత్సరాలు పోయిన వాళ్ళు ఉంటారు. ఆ విషయం మేము ప్రస్తావించడం లేదు. మేము సర్జరీ చేసామండి, వాళ్ళ రిలేటివ్స్ కాదు కాబట్టి ఆ 3 సంవత్సరాలు పోయిందంటే అందులో గొప్ప విషయం ఏమీ లేదు. ప్లస్ ఇంకోటి చెప్పడానికి కూడా, మీరు చేయించుకోండి పర్లేదు, 3 సంవత్సరాలు ఉన్నా పర్లేదు మేము అన్నాం అనుకోండి, అలాంటి సర్జరీ నాకెందుకు సార్ అంటారు. ఆ విషయం తెలియక చాలా మంది ఎవరైనా పర్లేదు చేసుకుందాం, ఎవరైనా పర్లేదు, డోనర్ ఎక్కడ ఉంటాడు, మేము కొనుక్కోగలుగుతాం అంటారు. కొనుక్కోవడం అనేది శుద్ధ దండగా. ఈ విషయం అర్థమవుతే అసలు కిడ్నీ ర్యాకెట్స్ ఆగిపోతాయి. డోనర్కి డబ్బులు ఇవ్వటం, అసలు కిడ్నీ డొనేషన్ లోపల లాభాపేక్ష ఉండకూడదు. స్వచ్ఛందంగా త్యాగ నిరతితోటి ప్రేమాభిమానాలతోటి లీగల్గా నాకు ఏది అక్కర్లేదని రాసిన తర్వాతనే కిడ్నీ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు దొరకట్లే. ఇప్పుడు ఉన్నదేంటి, అతను తీసుకురావడము, అతని ఇంటికి 4 లక్షలు ముందు ఇస్తామని చెప్పి తర్వాత గొడవలు వచ్చి పోలీస్ స్టేషన్ ఎందుకు అవుతున్నాయి అంటే, అతను చెప్పిందేమో 10 లక్షలు ఇస్తామని, ఇచ్చిందేమో 50,000 ఇచ్చారు, మిగతా టైం దానికి సతాయిస్తున్నారు. సర్జరీ అయిపోయింది, చేయించుకున్నటువంటి రెసిపెంట్ ఎక్కడో ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారండి. వెళ్ళి ఫలాని ఎల్లయ్యా ఆయన నన్ను తీసుకెళ్ళి సర్జరీ చేయించాడు, ఆ సమయంలో నాకు ఇంత ఇస్తా అన్నాడు, అందులో 10% కూడా నాకు ఇవ్వలేదు,
అడిగితే బెదిరిస్తున్నాడు, నా కిడ్నీ పోయింది, నా జీవితం పోయింది అంటాడు. ఇచ్చేటప్పుడు అందరికీ తెలుసు ఒక కిడ్నీ తీసుకుంటున్నాడు, తీసుకున్నా అతనికి అపాయం లేదనే తీసుకున్నారు. కానీ ఈ ఆర్థిక లావాదేవీలు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఈ బయట వాడు తీసుకుంటే దండగనే విషయం వాళ్ళకి తెలియకపోవడం. మేము ఎంత చెప్పినా సరే సర్జరీ అవుతుంది కదా, చేయించుకున్న 3 సంవత్సరాలు ఉంటాడు కదా, మనోడు ఈ డయాలసిస్ మీద ఉండలేకపోతున్నాడు, డయాలసిస్ మీద చనిపోతున్నారు, అందువల్ల ఏదో ఒక సర్జరీ చేయాలనే ఒక ఆతృత తప్పితే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం. మేము చెప్పినా సరే అనేకసార్లు మేము చెప్పి దండగని చెప్పాం. ఆ పేషెంట్ ఎక్కడ పోయి బెంగళూరులోనో చెన్నైలో చేయించుకొచ్చాడు, మాకు చూపించారు, సార్ మీరు చెప్పారు వద్దన్నారు, మేము చేయించుకొని వచ్చాం, 15 రోజులు వాపసు వచ్చామన్నాడు. 6 నెలల కల్లా పేషెంట్ చనిపోయాడు. వచ్చి చెప్పారు, సార్ మీరు వద్దనని చేయించుకున్నాం, సర్జరీ అయిందని సంతోషపడ్డాం, కానీ ఇలా జరుగుతుందని మాకు తెలియదని. ర్యాకెట్ వాళ్ళు ఎవరు చెప్పరండి, మీకు త్వరలో పోతుంది కిడ్నీ అని చెప్పరు. చెప్తే వాళ్ళ బిజినెస్ నడవదు, ఇల్లీగల్ బిజినెస్ అది. కాబట్టి మీకు బాగా అవుతుంది, మా దగ్గర డోనర్ పూల్ ఉంది, 50 మంది ఉన్నారు, మీకు ఉన్న వాటిలో మంచివాడిని సెలెక్ట్ చేసుకుని చేసేస్తారు డాక్టర్స్ టీం కూడా మా దగ్గర ఉంది అంటున్నారు. ఇవన్నీ వింటుంటే ఎంత అసహ్యంగా ఉందంటే మెడికల్ సైన్స్ అలా లేదు, అంత ఇల్లీగల్ కానే కాదు. ఈ ర్యాకెట్ వాళ్ళు చెప్పేటివి కూడా నమ్మకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఈ సర్జరీ వల్ల ఎంత లాంగ్ టర్మ్ రిజల్ట్ ఉందని అడిగి మా డోనర్స్ ఎవరు ఉన్నారు చూసుకొని, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది రక్త సంబంధికులు అన్నదమ్ములు దొరకట్లేదు కాబట్టి స్పౌస్కి అవకాశం ఇచ్చారు. స్పౌస్ అంటే ఎవరు, భర్తకు భార్య ఇవ్వచ్చు, భార్యకు భర్త ఇవ్వచ్చు, వాళ్ళు జెనెటిక్ రిలేషన్ కాదు, కానీ కలిసి ఉంటారు, వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండవు, ఏ కష్టం వచ్చి నష్టం వచ్చి చూసుకుంటారనే ఒక నమ్మకంతో ఈ శ్రీలంకకు పోయేటువంటి ర్యాకెట్స్ కానీ అట్లా కాకుండా వాళ్ళ కుటుంబాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అలా కొంత డోనర్ పూల్ని పెంచడానికి ట్రై చేశారు. ఓకే. సో కిడ్నీ ఉదాహరణకు భార్య ఇచ్చింది, కిడ్నీ ఇచ్చేస్తుంది, తర్వాత అతని సేవ కూడా చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్స్ అన్ని కూడా చేసుకుంటూ ఫాలోఅప్ మంచిగా తీసుకొస్తుంది. తన కిడ్నీ బాగా బతకాలని ఆశలు కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అవి మిస్సింగ్ అవుతాయండి ఈ కిడ్నీ ర్యాకెట్స్లో. ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా సరే ఇదే, అందరిని మభ్య పెట్టడం, నిజం చెప్పకపోవడం, నిజాన్ని దాచడం, డబ్బుల కోసం రకరకాల అబద్ధాలు ఆడటం, యాక్చువల్ డాక్టర్స్ని కలవకుండా చూడటం, ఇది కూడా చూసాం మేము. మంచి ఏ డాక్టర్ చెప్పేస్తారండి ఇందులో లాభం లేదమ్మా అని చెప్పి, కానీ అలా కలవకుండా వీళ్ళే మధ్యలో కొన్ని కథలు అల్లి చేస్తున్నారు. చేసి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంత మూర్ఖంగా పేషెంట్ వాళ్ళని నమ్మి ఇన్ని డబ్బులు ఇచ్చారా, ఈ సర్జరీ తల పేషెంట్ చనిపోయాడు అంటే అప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఆ మీడియేటర్ని పట్టుకొని ఇతను చెప్పాడు కాబట్టి సర్జరీ చేయించుకున్నాం సార్, మేము 15 లక్షలు కట్టాము, అంతా వేస్ట్ అయింది, 3 నెలల్లో పోయిందని. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వాలిఫైడ్ పర్సన్స్, లీగల్ పర్సన్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మేము సర్జరీ చేయాలన్నా సరే ఒంటరిగా నేను అనుకో కుదరదండి. 16 మంది స్పెషలిస్ట్ ఉంటారు ఒక సర్జరీ. 4 సర్జన్స్ మినిమం, కొన్నిసార్లు 5 మంది సర్జన్స్ ఉంటారు, ట్రాన్స్ప్లాంట్ సర్జన్సే నాతో పాటు ఉంటే. నేను సర్జరీ చేస్తుంటే నాకు 2 క్వాలిఫైడ్ పర్సన్స్ అసిస్ట్ చేయాలి, డోనర్స్ 2 అక్కడ 2. కొన్నిసార్లు ఇక్కడ చేసిన అయిన తర్వాత ఒక ఆయన షిఫ్ట్ అవుతుంటాడు. డయాలసిస్ స్పెషలిస్టులు వాళ్ళు ఒక 4, ఆల్ ద టెక్నీషియన్లు ఒక 5-6 మంది, అంటే ఒక 10 మంది వాళ్ళ టీం. సర్జికల్ టీం క్వాలిఫైడ్ పర్సన్స్ 5 మంది, మా కింద అసిస్ట్ చేసే వాళ్ళు ఇంకో 10 మంది, అంటే మొత్తం 30 మంది అయ్యారు. అదనంగా ఇమ్యూనాలజిస్టులు అంటే జెనెటిక్ మ్యాచింగ్ చూసేవాళ్ళు, మైక్రోబయాలజిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు, అనెస్థీషియా డాక్టర్స్, కౌన్సిలర్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చేటువంటి కొంత స్పెషలైజ్డ్ పర్సన్స్. ఆ గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ అలా పేస్ట్ చేసి దాని ముందే సర్క్యులేట్ చేసి ముందు రోజు ఈరోజు సర్జరీ రేపు చేయబోతారు, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మేము ఇచ్చిన సర్టిఫికేట్లో తప్పు ఉందని మీకు ఎవరికైనా తెలుస్తుంది మాకు తెలియజేయండి, మేము కూడా కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం ఉంది ఇందులో అని వాళ్ళు పెట్టిన తర్వాత సర్జరీ చేస్తున్నాం. కాబట్టి మేము ఒక్కడే అనుకుంటే కుదరదండి. నేను ఏదైనా ఉన్నా సరే మేము ఏం చేస్తాం, హాస్పిటల్కి సబ్మిట్ చేస్తాం, ఇది నాకు అనుమానం ఉంది, దీన్ని స్టడీ చేసినాక సర్జరీ చేద్దామండి, అంతవరకు వద్దని. అది కరెక్ట్ అప్రోచ్. వాళ్ళు చెక్ చేసుకుంటారు, అవునండి మీరు చెప్పిన ఈ అనుమానం ఉంది కాబట్టి ఇది మేము ఆపేస్తున్నాం. ఆ వ్యక్తికి చెప్తుంది సర్టిఫికేట్స్ బాగలేవు, నువ్వు రిలేటివ్ కానట్టుగా అనిపిస్తుంది, జెనెటిక్ మ్యాచింగ్లో కుదరలేదు. అలాంటి మీరు చేసే తప్పులకి మమ్మల్ని బాధ్యులు చేయకండి. ఎక్కడ చూసినా సరే మీడియాలో అయ్యో డాక్టర్లు చేసేసారు ఇది ర్యాకెట్లో అంటుంటారు, కానీ యాక్చువల్ డాక్టర్స్ ఆర్ ద లాస్ట్. వాళ్ళకి తెలియకుండానే చాలా విషయాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు ప్రజలు. ఆ ర్యాకెట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే డాక్టర్స్ నోటీస్కి వస్తే నిజం చెప్తారని చెప్పి డాక్టర్స్ కలవకుండా చూసేసి ఏదో డాక్టర్ చిన్న అసిస్టెంట్ ఎవరిని పెట్టి చూపించేసి వాళ్ళని ఈయన పెద్ద డాక్టర్కి అసిస్టెంట్ అని ఇతను చెప్పేస్తాడు అనేసి. వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంత విషయం ఇంత అంటే ఈ కిడ్నీ వెనుక ఉన్నటువంటి స్టోరీ, ఒక ఆపరేషన్కి సంబంధించినటువంటి స్టోరీ ఇంత నేటి వరకు కూడా ఎవరికి తెలియదు సార్. మేము అందుకని పదే చెప్తుంటామండి, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్లో ఉన్నటువంటిది 2 ప్రాణాలు. డోనరు ఇస్తున్నవాడి ప్రాణము పెద్ద ఆపరేషన్, అది కూడా తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ రిస్క్లో ఉన్న వాళ్ళే. అతనికి ఇది పేజర్ సర్జరీ, 4 hours to 6 hours అయ్యే సర్జరీ. ఇంతమంది స్పెషలిస్ట్ కలిస్తే మంచి రిజల్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటాం. బయట వాడిని తీసుకొచ్చి నా అన్న అని చెప్పితే మేము రిజెక్ట్ చేసిన సందర్భాలు కోకోలలో. ఇతను కానే కాదు మీ బ్లడ్ రిలేటివ్, మేము టెస్ట్ల ద్వారా చూసుకున్నాం, కాదు నువ్వు తప్పుడు సర్టిఫికేట్ తెచ్చావు, నువ్వు మా ఎంఆర్ఓ సర్టిఫికేట్ తెచ్చాను సార్, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెచ్చాను సార్, సర్పంచ్ తెచ్చేసారు, ఇవన్నీ నడవండి. జెనెటిక్ మ్యాచింగ్ ఉందా లేదా,
అది మా దగ్గర ఉండే ల్యాబ్ల ద్వారా వచ్చే రిజల్ట్స్ చూసుకొని అవి కరెక్ట్ చూసుకున్న తర్వాత పేషెంట్తో మాట్లాడుతున్నాం. మీరు తప్పు చెప్పారంటే ఇది తీసుకెళ్ళిపోండి, ఇక మీ వల్ల మేము చేయమని. ఎందుకంటే మాకు దేర్ ఇస్ ద రైట్, ఏ సర్జరీ చేయాలి ఏది కరెక్ట్ తెలుసుకునే హక్కు మాకు ఉంది. మా మాట వినకపోతే దాని రకరకాల ఏజెన్సీకి చెప్తాం, మా అడ్మినిస్ట్రేటర్కి చెప్పేస్తాం, వాళ్ళు చూసుకుంటారు. దే విల్ ఇన్ఫార్మ్ ద పోలీస్. ఇక్కడ సర్టిఫికెట్స్ ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి, ఈ సర్టిఫికేట్ జెన్యూన్ కాదు. ఎంఆర్ఓ కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అయ్యా మీ దగ్గర వచ్చే సర్టిఫికేట్ రాంగ్ బేసిస్ ద్వారా ఫౌండేషన్ రాంగ్ ఉంది ఇక్కడ, కాబట్టి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పుడు, మీ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వెరిఫై చేయండి అని చెప్పి పంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చేయడం వల్లనే మా రిజల్ట్స్ బాగా కనబడతాయి. వచ్చిన వాళ్ళందరికీ ఇలా చేసి మేము ఈ కుట్రలో భాగంగా మమ్మల్ని కూడా ప్రొజెక్ట్ చేసి, ఇంత చదువుకున్నది ఒక సర్జన్ కావాలని చాలా కష్టం అండి. సర్జన్ అనేది మామూలు ఫిజిషియన్స్ కంటే కూడా సర్జన్స్ ఎక్కువ స్కిల్ పర్సన్, బికాస్ పేషెంట్ మీద ఆపరేట్ చేసి దాని రిజల్ట్స్ బాగుంటే తప్ప ఇంకో పేషెంట్ రాడు. అంతే కదండి. ఇప్పుడు ప్లస్ పేషెంట్ చనిపోతే డైరెక్ట్ సర్జరీ రెస్పాన్సిబుల్ అంటారు, చనిపోతే అతని రెస్పాన్సిబుల్, బాగైనా అతని రెస్పాన్సిబుల్. అతని వెనుక ఉన్న టీంని ఎవరు పట్టించుకోవట్లే, దాని వెనుక ఉన్నటువంటి ఈ అనుబంధ సంస్థలను ఎవరు పట్టించుకోవట్లే. కాబట్టి సర్జన్స్ చాలా రిస్క్లో ఉన్నారు. సర్జన్స్ అందరికంటే ఎక్కువ డేగ కన్నులతో చూస్తుంటారు ఏం జరుగుతుంది ఇక్కడ, మన చుట్టూ ఎవరు వలపన్ని మన అందులో ఇరికిస్తున్నారా ఏంటని. సర్జరీ చేయడమే కాకుండా మనం రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ లీగల్ సిస్టంలో, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక ర్యాకెట్ సిస్టంలో డాక్టర్స్ ఎవరు ఇన్వాల్వ్గా నేను చూడలేదండి. నేను చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎవరికైనా తెలిస్తే మా ఫ్రెండ్స్ ఎవరిని సర్క్యులర్ వస్తే మాకు అనుమానం కూడా మేము ఫోన్ చేసి చెప్పాం, అయ్యా దీన్ని చెక్ చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇతను మా దగ్గరకు వచ్చిపోయాడు, అప్పుడు వేరే సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడు, మేము రిజెక్ట్ చేసినాక మీ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు మరి కొత్త సర్టిఫికేట్ తెచ్చినట్టున్నాడు అంటే వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ శ్రీధర్ సార్ హాస్పిటల్ ముందు వచ్చాడంట, ఏ రోజు వచ్చాడు, ఏం సర్టిఫికేట్ పెట్టాడు, వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, మనం ఎట్లా టేకప్ చేస్తుంది, ఇవన్నీ చూసుకొని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఆ పేషెంట్ చేసినటువంటి ఆ కాన్స్పిరసీలో మేము భాగం కాకుండా చూసుకోవడం అనేది ఒక సర్జన్గా సర్జరీ ఎంత రిస్క్ ఉందో అదనంగా ఈ రిస్క్లు కూడా ఈ ట్రాన్స్ప్లాంట్లో ఉన్నాయి. అదే కిడ్నీ స్టోన్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, స్టోన్ తీయడం అనేది మాకు సింపుల్ ప్రొసీజర్, తీసేస్తాం. లేజర్ టెక్నాలజీ ఉన్నాయి, ఎండోస్కోప్స్ ఉన్నాయి, అందులో పెద్ద రిస్క్ లేదు, డైరెక్ట్ స్టోన్ తీసాం వచ్చాం. కానీ ఇక్కడ ఏంటి, ఇచ్చేవాడు వేరు, తీసుకునేవాడు వేరు, దాని ఇంకా 10 మంది అటెండెంట్స్, దానిలో కొంతమంది మీడియేటర్స్, ర్యాకెట్, మానిటరీ ఎక్స్చేంజ్, డబ్బులు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. వీటిలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. ఉదాహరణకు నార్మల్గా 10 రూపాయలు అవుతుంది అనుకోండి, వీళ్ళు 40 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఈ సర్జరీ ఈ విధంగా రిలేటివ్ ఆనంద్ చేసినందుకు సార్లే 30 రూపాయలు తీసుకుంటున్నాయని చెప్తుంటారు. అసలు సార్లకు తెలియదు ఏం జరుగుతుందో. కాబట్టి అందుకనే మేము అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉంటే తప్ప చేయట్లేదు. నేను చేయనప్పుడు వేరే చోటికి వెళ్తున్నారు వాళ్ళు, అంతేం ఆగట్లే. ఈ ర్యాకెట్ నేను చేయనప్పుడు ఇంకొకరు ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నారు. ఈ స్టేట్లో కాదు ఇంకో స్టేట్కి వెళ్తున్నారు, ఈ దేశంలో కాదు ఇంకో దేశంకి వెళ్తున్నారు. 4 కంట్రీస్ ఉంటాయండి, కొన్ని బంగ్లాదేశ్ ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, అలాంటి వాటి జరుగుతుందేమో, అలా వెతుకుతున్నారు తప్పితే అసలు పేషెంట్కి మ్యాచింగ్ లేకపోవడం వల్ల మీకు పూర్ రిజల్ట్స్ వస్తాయి అనే విషయం తెలియజేయకుండా ఈ ర్యాకెట్ నడుస్తూ ఉంటుంది. మేబీ కొంతకాలం తర్వాత ర్యాకెట్ ఆగొచ్చండి. మేము అవగాహన పెంచుతున్నాం, మీరు కూడా మీడియా ద్వారా చాలా కృషి చేస్తారు, దాన్ని విస్తృత ప్రచారం ఇస్తారు, తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. సొంత వాళ్ళకి ఇవ్వాలనే భావన